అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని విజ్ఞప్తి. ఇక విషయం ఏంటంటే, మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. మరి ఈరోజు నిన్నటి నుండి కూడా మరి పవన్ కళ్యాణ్ మరి జాతీయ పార్టీ వైపు అడుగులు వేయబోతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మరి ఈ నెల 13 నుండి లేదా 14 నుండి కంటిన్యూగా 4 రోజుల పాటు జనసేన నాయకులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. అంటే భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో, అదేవిధంగా జాతీయ స్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు తీసుకెళ్లాలనే ఒక బలమైన సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే మరి ఆ పార్టీ ఏ విధంగా ఉండాలి అంటే, ఏదైతే మరి భారతదేశంలో ఎన్నికల సంఘం ఉంటుంది, ఎన్నికల సంఘము మరి జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే ఆ పార్టీ అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఎలా ఉండాలి అనేది, ఎలా ఉంటే గుర్తించబడుతుందనే అంశాలు మీకు చెప్తాను. ఒక పార్టీ ఏదైనా సరే జాతీయ స్థాయిలో ఒక పార్టీగా గుర్తించబడాలంటే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్లను పొంది ఉండాలి. అలాగే లోక్సభలో కనీసం 4 సీట్లు గెలవాలి. లోక్సభ మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లు, ప్రస్తుతం అంటే 11 సీట్లు గెలవాలి. 545 సీట్లు ఉన్నాయి కదా, 11 సీట్లు గెలవాలన్నమాట లోక్సభలో. మరియు ఆ సీట్లు కనీసం 3 రాష్ట్రాల నుండి రావాలంటే 3 రాష్ట్రాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. జనసేన వాళ్ళు ఆ పార్టీ నుండి, అక్కడి నుండి 3 రాష్ట్రాల నుంచి గెలుపొంది ఉండాలి. కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ మరి ఏదైతే ఉంటుందో ఆ హోదాని పొందాలి. అంటే కనీసం 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ అంటే స్టేట్ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఇలా ఉంటే జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఇక ఈ విషయం ఒకవైపు అయితే, అంటే నా అనాలిసిస్ ఏంటంటే, నిజంగా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో జనసేన పార్టీని తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాడా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రస్తుతం కూటమిలో ఉన్నాడు, టీడీపీ పార్టీతో కలిసి ఉన్నాడు, అదేవిధంగా బీజేపీ పార్టీతో కలిసి ఉన్నాడు, మోడీతో చాలా స్నేహపూర్వక రాజకీయ సంబంధాలను కలిగి ఉన్నాడు. మరి ఎందుకు సడన్ గా పవన్ కళ్యాణ్ కు మరి జాతీయ స్థాయిలో జనసేనను తీసుకుపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది అన్న ఆలోచనను మరి నా అనాలిసిస్ ద్వారా మీకు చెప్పగలుగుతాను. దాదాపు 2 సంవత్సరాల నుండి మరి కూటమిలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ యొక్క కూటమి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో మరి జనసేన పార్టీ పనిచేస్తూ ఉంది. మరి ఎన్నో లక్ష్యాలతో జనసేన పార్టీ అనేది ఏర్పడింది. ఒకవైపు కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా బలోపేతం చేయడం అనేది ఒక లక్ష్యము ఒకటైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఏర్పడాలనే ఒక లక్ష్యము. ఎలాగైనా సరే అక్కడ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతోనైతే జనసేన పార్టీ ఏర్పడిందనే చెప్పాలి. కానీ మన మధ్యకాలంలో ఏర్పడే రాజకీయ పరిణామాల వల్ల మరి టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ 2014 నుండి కూడా మరి ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ మోడీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు, బీజేపీతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. మరి ఏమైంది, జనసేన పార్టీకి ఏమైంది, పవన్ కళ్యాణ్కి ఏమైంది, ఎందుకు మరి జాతీయ స్థాయిలో ఆ పార్టీని తీసుకుపోవాలనే ఆలోచనలు ఎందుకు వచ్చాయి అని ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే, ఈ మధ్యకాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేది కొత్తగా అభిజిత్ దీప్కే ఒక యంగ్స్టర్ అమెరికాలో ఉన్నాడు. అతను అమెరికా నుంచి కూడా మన ఇండియాకి వచ్చాడు. ఆల్రెడీ ఢిల్లీ జంతర్ మంతర్లో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిర్వహిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో కూడా కొత్త పార్టీలు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో కూడా మరి కవిత సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. మరి రాష్ట్రాల్లో కూడా రాజకీయ మార్పులు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో
2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే మరి టీవీకే పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఇట్లా దేశంలో అనేక రకాలైన మార్పులు చేర్పులు నిదానంగా ఏర్పడుతూ వస్తున్న తరుణంలో మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తే మరి పవన్ కళ్యాణ్ పైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వ్యాఖ్యలు చేయడం, ఆయన అభిప్రాయాలను చెప్పడం, ఆ తర్వాత మరి పవన్ సపోర్టర్స్ అదేవిధంగా తెలంగాణలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సపోర్టర్స్ ఏ విధంగా వాగ్వివాదానికి దిగారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎంతమంది విమర్శలు చేశారు, అక్కడి నుంచి ఎంతమంది విమర్శలు చేశారు, ఇక్కడ ఎంతమంది విమర్శలు చేశారు, మరి అక్కడ జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడారు, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన మాట్లాడారు. మొత్తం మీదనైతే ఒక రాజకీయ అంశంగా మారిపోయింది పవన్ కళ్యాణ్ అంశం అనేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు, కోడికుంట చెరువు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని మరి ఒక మీడియా ఛానల్ దాని గురించి ప్రసారం చేయడం, దాని మీద కూడా ఒక చర్చ రావడం, అదేవిధంగా ఆ అంశం గురించి రాజకీయ పార్టీలు మాట్లాడడం, ఇదంతా నాకు తెలిసి పవన్ కళ్యాణ్కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. వీటన్నిటిని తిప్పుకొట్టాలి. అదేవిధంగా ఇంకో అంశం కూడా మీకు నేను చెప్పాలనుకునే సందర్భంగా, ఈ పవన్ వర్సెస్ నాగేశ్వర్ ఏదైతే సందర్భం ఉందో, ఈ విమర్శలు, వాద ప్రతివాదనలు, విశ్లేషణలు, అభిప్రాయాలు, ఈ సందర్భంలో కూడా మరి పవన్ కళ్యాణ్ ఆవేశంతో మరి తెలంగాణకు హైదరాబాద్కు రావడం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తెలంగాణ ఎవడి అయ్యే జాగి కాదని ఆయన మాట్లాడడం, దీని మీద అనేక రకాలుగా ఒక పెద్ద వివాదం అయితే నడిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచింది, ఇటు తెలంగాణ రాష్ట్రంలో నడిచింది. జర్నలిస్టుల మధ్యన, విశ్లేషకుల మధ్యన, సాధారణ ప్రజానీకం మధ్యన, పవర్ సపోర్టర్స్ మధ్యన, తెలంగాణ సపోర్టర్స్ మధ్యన, ఆంధ్ర సపోర్టర్స్, ఇటు పాశం యాదగిరి, ఇట్లా ఒక రకమైన పెద్ద వివాదమే. ఎన్టీఆర్ విగ్రహం గురించి కూడా వివాదం జరిగింది. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ కూడా అంటే దేశంలో ఏ రాష్ట్రమైనా సరే అది భారతదేశంలో ఒక అంతర్భాగం మాత్రమే. సమైక్య రాష్ట్రాల సమ్మేళనమే భారతదేశము. భారతీయులు ఎవరైనా సరే ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. నేను కూడా తెలంగాణలో మళ్ళీ పోటీ చేస్తా అన్నట్టు కూడా ఆయన మాట్లాడి ఆవేశంగా వెళ్ళిపోయారు. మరి దాని తర్వాత మరి మొన్న 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి అమరావతిలో ఒక సమావేశాన్ని నిర్వహించారు మరి కూటమి నాయకులు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అంటే ఏదైతే ఒక వ్యవస్థ బలంగా ఉండాలంటే అంటే కులాల పరిమితులు ఉండకూడదు. అదేవిధంగా రాష్ట్రాలు బలంగా ఉండాలంటే ఈ ప్రాంతీయత పరిమితులు అనేది ఉండకూడదు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మన భారతదేశం అనేది బలంగా తయారవుతుంది. భారతీయత వైపు అందరూ అడుగులు వేయాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత మరి ఈ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మరి జనసేన పార్టీ నాయకులతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి జాతీయ స్థాయిలో జనసేన తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ఏమైనా ఉన్నారా అన్న ఆలోచన మాత్రం మనందరికీ వస్తూ ఉంది. చాలామంది విశ్లేషణలు చేస్తూ ఉన్నారు, అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. మరి వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జాతీయ పార్టీగా మన జనసేనను ముందుకు తీసుకెళ్తారా, లేదంటే కూటమిలోనే ఉంటారా, బీజేపీతో కలిసే ఉంటారా అన్న అంశాలు కూడా ప్రస్తుతం ఖచ్చితంగా చర్చనీయాంశమైగా చర్చకు వస్తాయి. కూడా రాజకీయ నాయకుల మధ్య వస్తాయి, సాధారణ ప్రజానిక మధ్యలో కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే జాతీయ పార్టీ అంటే ఖచ్చితంగా మళ్ళీ దేశంలోని అన్ని పార్టీలతో తలపడాల్సి ఉంటుంది. అంటే టీడీపీతో తలపడాల్సి ఉంటుంది, దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో తలపడి ఉంటుంది, మోడీని విమర్శించాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల రాజకీయాలను పరిశీలించి దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాట్లాడాల్సి ఉంటుంది ఏ ఇష్యూ వచ్చినా కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఆ ధైర్యం చేస్తాడా, మరి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా, ప్రస్తుతం ఉన్న బీజేపీ జనసేన మధ్య ఉన్న స్నేహ సంబంధాలను మరి ఏ విధంగా ఆయన పరిగణిస్తూ మరి నేషనల్ పార్టీగా స్థాపించిన నేషనల్ పార్టీపై అడుగులు వేస్తూ ఎలా ముందుకు వెళ్తాడు,
మరి అన్ని పార్టీలకు రామ్ రామ్ అని చెప్పేసి ఆయన జనసేనను బలోపేతం చేస్తూ మరి దేశవ్యాప్తంగా మరి జాతీయ స్థాయిలో మన పార్టీని ముందుకు తీసుకెళ్తారా, మరి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏంటి, భవిష్యత్ ఆలోచనలు ఏంటి అన్నవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని అనుకుంటే, అదేవిధంగా జాతీయ స్థాయిలో మరి జనసేన పార్టీని తీసుకువెళ్ళాలని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే గనక ఖచ్చితంగా బీజేపీ శత్రువుగా మారుతుంది, టీడీపీ శత్రువుగా మారుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ శత్రువుగా మారుతుంది, కాంగ్రెస్ శత్రువుగా మారుతుంది, వైఎస్ఆర్సీపీ శత్రువుగా మారుతుంది. అంటే ఎవరి రాజకీయ సిద్ధాంతాలు వేరువేరుగా ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక పార్టీ సిద్ధాంతాలు లోబడి ఏ పార్టీ పనిచేయదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలతో తలబడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జనసేన ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంకొక చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే నాకు కూడా అంటే ఏ పార్టీ అయినా సరే రాష్ట్ర పార్టీగా ఆవిర్భవించింది జనసేన పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మేరకు విజయాన్ని సాధించింది, మరి ఏ మేరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగగలిగారు, ఏ విధంగా గుర్తింపు పొందారన్నది ప్రధానంగా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఫస్ట్ ఆ రాష్ట్రంలో అంటే అధికారం చేపట్టడం, ఆ తర్వాత కొంతకాలం పరిపాలించడం, ఆ తర్వాత జాతీయ పార్టీలుగా ఏర్పడడం. ముఖ్యంగా టీడీపీ పార్టీని తీసుకోండి. టీడీపీ పార్టీ దాదాపు 43-44 ఏళ్ల నుండి మరి ఒక రాజకీయ పార్టీగా ఉన్న తర్వాత జాతీయ పార్టీగా అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. జాతీయ పార్టీగా ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ కావచ్చు, మరి ఎలాంటి విజయాలు సాధించింది, ఎలాంటి లక్ష్యాలను సాధించింది, నిజంగా ఒక జాతీయ పార్టీగా అనుకున్న లక్ష్యాలను చేరుకుందా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకమే. ఇక మీరు చూసుకుంటే ఒకప్పుడు టీఆర్ఎస్గా ఉన్న పార్టీ 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీగా నేషనల్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2023 సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో మరి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిపోయి అపజయాన్ని పొందింది. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే జాతీయ పార్టీగా ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ తర్వాత రాష్ట్రంలోనే ఆ పార్టీ నామరూపాలు లేకుండా అంటే చిత్తుగా ఓడిపోయింది. మరి ఈ అన్ని ఎక్స్పీరియన్స్ను పవన్ బేరీస్ వేసుకొని ముందుకెళ్తాడా, మరి ఎలా ముందుకెళ్తాడు, మరి ఓన్లీ రాష్ట్ర పార్టీగా ప్రాంతీయ పార్టీగానే మరి జనసేనను ఆయన పరిగణలోకి తీసుకొని మరి టీడీపీతో ఉంటాడా, కూటమి నుంచి బయటకు వస్తాడా, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా అనేది భవిష్యత్తులో ఆ పరిణామాలు అనేవి మనం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే ఖచ్చితంగా నేషనల్ పార్టీగా ఆవిర్భవించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని పార్టీలను పక్కన పెట్టి ఖచ్చితంగా పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఇప్పుడున్న మిత్రత్వం అంటే బీజేపీ మధ్య కావచ్చు, టీడీపీతో ఉన్న సంబంధాలు కావచ్చు, ఏ పార్టీతో ఉన్న సంబంధాలు ఇప్పుడున్న సంబంధాలుగా ఉండవు. ఆ తర్వాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక చూద్దాం మరి పవన్ కళ్యాణ్ నిజంగా జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఆరాటపడుతున్నాడా, జాతీయ పార్టీగా జనసేనను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నాడా, ఒక బలమైన సంకల్పం ఏమైనా కలిగి ఉన్నాడా అనేది మనం ఇప్పుడే మనం తేల్చి చెప్పలేం. కానీ ఒకవేళ ఏర్పడితే మాత్రం ఏవైతే ఇప్పుడు మీతో చర్చించానో అవన్నీ ఖచ్చితంగా బేరీజు వేసుకొని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇదండి